హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లయన్ టోకెన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే చాలామంది లయన్ టోకెన్ అనేది ట్రేడ్ అనేది అవుతుంది, కానీ వాళ్ళ బ్యాలెన్స్లోకి కాయిన్స్ అనేవి కనిపించట్లేదు. అదొక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అనేది. ఆ ప్రాబ్లమ్ని ఈరోజు ఈ వీడియోలో మనం సాల్వ్ అనేది చేద్దాం. సింపుల్గా మీ వ్యాలెట్లోకి మీ లయన్ టోకెన్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు ప్రాఫిట్ అనేది కూడా పొందొచ్చు. 1 లయన్ కాయిన్ ప్రైస్ ఎంతో కూడా ఈ వీడియోలోనే చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ లైక్ దిస్. ఓకే, యాప్లోకి అనేది వెళ్ళిపోండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్లోకి వెళ్ళాక ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఎయిర్ డ్రాప్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చాలామంది ఈ ఎయిర్ డ్రాప్ని ముందు ఆల్రెడీ లయన్ కాయిన్ లిస్ట్ అవ్వకముందు ట్రస్ట్ వాలెట్కైనా మెటామాస్క్ వాలెట్కైనా పంపించుకున్నారు లయన్ కాయిన్స్ బ్యాలెన్స్ అనేది. వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎవరైతే పంపించలేదో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంటే ప్రస్తుతానికి ఇది ఆపేశారు, ఎయిర్ డ్రాప్ పంపించడం ఆపేశారు. ఎవరైతే పంపించుకున్నారో వాళ్ళకి ట్రేడ్ అనేది అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది కదా. ఇది చూడండి, వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ. ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేసి మీరు ట్రస్ట్ వాళ్ళకి పంపించాలనుకుంటే ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వస్తుంది, ది సబ్మిషన్ డిలైన్ యాజ్ పాస్డ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. అంటే ఎవరైతే పంపించలేదో వాళ్ళు వెయిట్ అనేది చేయాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు. ఓకే, ఇప్పుడు ఎవరైతే పంపించేశారో కానీ బ్యాలెన్స్ అనేది వ్యాలెట్లో చూడలేకపోతున్నాం, అదో మేజర్ థింగ్, ప్రాబ్లం కూడా అవుతుంది. కాబట్టి నేను మెటామాస్క్లో పంపించాను ఇంకో అకౌంట్ నుంచి, అది మీకు చూపిస్తా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు లయన్ టోకెన్ అనేది ఇన్పుట్ అనేది చేయాలి. ఇన్పుట్ ఎలా చేయాలంటే కాంటాక్ట్ అడ్రస్ ఉండాలి. కాంటాక్ట్ అడ్రస్ నేను టెలిగ్రామ్లోనైనా పోస్ట్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లోనైనా ఇస్తాను. అది కాపీ చేసి సింపుల్గా పేస్ట్ అనేది చేయండి. ఇప్పుడు నేను మెటామాస్క్ నా వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా మీరు ఇన్పుట్ చేయాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి మీరు టోకెన్స్ని సింపుల్గా ఈజీగా చూపిస్తాను. సేమ్ ఫాలో అయిపోండి, మీ వ్యాలెట్లోకి లయన్ కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అర్థమైంది కదా. మీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. ఓకే, ఇది నా మెటామాస్క్ వ్యాలెట్. ఇక్కడ మీరు లయన్ టోకెన్ అనేది ఇన్పుట్ అనేది చేయాలి. ఇన్పుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్బిట్రమ్ అని ఉన్నది నెట్వర్క్, ఆ నెట్వర్క్ చేంజ్ అనేది చేయాలి. ఇథీరియంకి వెళ్ళాలి, దాని మీద క్లిక్ చేస్తారు. ఇథీరియం మెయిన్ నెట్వర్క్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఒక 2 సెకండ్స్ అనేది టైం అనేది తీసుకుంటుంది, వెయిట్ అనేది చేయండి. ఓకే, నెట్వర్క్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, డు నాట్ సీ యువర్ టోకెన్స్ ఇన్పుట్ అని ఉన్నది కదా, ఇక్కడ టోకెన్ ఇంపోర్ట్ దాని మీద క్లిక్ చేస్తారు. సింపుల్గా కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నది. నేను వీడియో పాజ్ చేసేసి మీకు చూపిస్తాను. దాని మీద క్లిక్ చేస్తారు, దాని మీద సింపుల్ క్లిక్ చేస్తే ఓకే, ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ టోకెన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసి కానీ నేను చెప్పాను కదా, కాంటాక్ట్ అడ్రస్ అనేది టెలిగ్రామ్లోనైనా అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ కింద వీడియో కిందనే ఇస్తానని, ఆ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ అనేది చేసేస్తారు. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తారు సింపుల్గా, అంతే. లయన్ టోకెన్ అనేది ఇక్కడ వ్యాలిడ్ దగ్గర యాడ్ అనేది అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్గా నేను వెళ్ళాలి. ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా వినండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్కవర్ అని ఉన్నది కదా కిందన, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ సెర్చ్ మీద ఒక లింక్ అనేది సెర్చ్ చేయాలి. మీకు చూపిస్తాను వీడియోలో, నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి ఉంచాను, ఆ వీడియో చూపిస్తాను ఎలా చేయాలో వేరే అకౌంట్లో. అది చేసి చూపిస్తాను, చూడండి. అది క్లియర్గా చేస్తే మీ వ్యాలెట్లోకి లయన్ టోకెన్స్ అనేవి వచ్చేస్తాయి, లయన్ కాయిన్స్ అనేవి. సింపుల్గా ఆ వీడియో అనేది చూపిస్తాను, ప్లీజ్ వెయిట్. ఓకే, సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ claim.etain.network అనేది సెర్చ్ అనేది చేయాలి. మీరు సెర్చ్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసేసి చేస్తాం, ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని వస్తుంది. ఆ కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయాలి. మీరు లయన్ టోకెన్స్ ఏ వ్యాలెట్కి పంపించుకున్నారు, లైక్ మెటామాస్క్ అయినా ట్రస్ట్ వాలెట్ అయినా, దేనికి పంపించారో దాన్ని కనెక్ట్ అనేది చేసుకోవాలి అకౌంట్తో. కనెక్ట్ చేసుకుంటే తర్వాత రాంగ్ నెట్వర్క్ అని క్లిక్ చేయాలి. రాంగ్ నెట్వర్క్ అని క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేసి గాట్ క్లిక్ చేసిన తర్వాత చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేస్తే క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయాలి, లయన్ టోకెన్స్ అని వస్తుంది. చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ టు లయన్ కాయిన్ టోకెన్స్ ఎయిర్ డ్రాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ కొట్టేసి క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ అనేది చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది, వెయిట్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ అప్ చేయాలి. లైక్ టైం అనేది తీసుకొని స్క్రోల్ అప్ చేసిన తర్వాత యాడ్ లయన్ టు వ్యాలెట్ మీద క్లిక్ చేసి యాడ్ టోకెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ వ్యాలెట్లోకి లయన్ టోకెన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఓకేనా? ఇలాంటి సింపుల్ ప్రాసెస్ ఎక్కడ మిస్ అవ్వకండి, నేను క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు మీకు లయన్
1 లాయన్ కాయిన్ ప్రైస్ అనేది చెప్తానన్నాను కదా. ఆ 1 లాయన్ కాయిన్ ప్రైస్ ఏంటంటే $0.6033 అంటే 0.60 తర్వాత 33 అనేది ఉంటుంది. ఓకేనా. అది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే మీకు చూపిస్తాను. గూగుల్లో సెర్చ్ చేసి 0.4028 రూపీస్ అనేది ఇండియన్ కరెన్సీలో. చాలా తక్కువ వాల్యూ. బట్ మీరు కాయిన్స్ని హోల్డ్ అనేది చేయండి, వెంటనే ట్రేడ్ చేసేసి సెల్ అనేది చేయకండి. ఓకేనా. ఇది నా అడ్వైస్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.